యాక్టివ్ అండి. అదేవిధంగా జితేందర్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ అండి. అనుకున్న దాంట్లో మీరు కంగ్రాచులేషన్ జితేందర్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీకు కూడా నమస్కారం. సో ఏం చెప్తారు, ఏంటి ఏమనుకుంటున్నారు ఈ రిజల్ట్స్ పైన ఏం చెప్తారు మీరు? నేను మొన్న డిబేట్ లో చెప్పానండి, మరి రిజల్ట్ తెల్లారే మీరు చూస్తారు కదా, దాదాపుగా మేము పెద్ద ఎత్తునే మేము చేజిక్కించుకుంటామని 90% వరకు చేస్తామని చెప్పినాము. ఈ 30 కూడా మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ 30 కూడా మాకు అనేక మున్సిపాలిటీలో నేను మానిటరింగ్ కమిటీ కన్వీనర్ కూడా ఉన్నాను కాబట్టి అనేక మున్సిపాలిటీలలో మా కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు చాలా ప్లేస్లలో 2-3 కూడా పోటీ చేయడం జరిగింది. దానివల్ల కొంత ఇబ్బందికరంగా అయింది. వాళ్ళంతా మరి తిరిగి మా గుటికి మళ్ళా మాకు సపోర్ట్ చేస్తారు. రాబోయే కాలంలో కూడా మరి ఈ రోజు మరి దాదాపుగా 66 చేజిక్కించుకున్నాం. ఇంకా 36 అయితే ఇంకా హంగులో ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఒక 30 అయితే మా వాళ్ళు ఉన్నారు అందులో. ఆ 30 కూడా చేజిక్కించుకుంటాం కాబట్టి 96 వరకు మేము ఇంతకుముందు ఫిగర్ చెప్పినా నేను మన డిబేట్ లో మాకు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా 94 వరకు మేము గెలుస్తామని చెప్పినాము. అదే విధంగా మరి ఇది కార్పొరేషన్స్ కూడా 7 4 మరి గెలవడం జరిగింది. అది మేము ఒక 5 గెలుస్తామని చెప్పినాను కాబట్టి అందులో కూడా గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి గడిచినటువంటి 2 సంవత్సరాలు జరిగినటువంటి పరిపాలనలో బ్రహ్మాండంగా ప్రజలు మరి ఈ రోజు అభివృద్ధి సంక్షేమం వైపే మళ్ళీ అన్నట్టుగా భావించాల్సి వస్తుంది అన్నట్టుగా ఆలోచన చేసినాము. నేను ఇంతకుముందు డిబేట్ లో కూడా అదే చెప్పినాను. ఈ రోజు 2 సంవత్సరాలలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ప్రజలు మరి అనేక రకాలుగా పాలసీలు మరి ఉన్నటువంటి ప్రవేశపెట్టిన 2 సంవత్సరాల సంక్షేమం కూడా అనేక రకాలుగా అభివృద్ధి పదంలో నడుస్తుంది కాబట్టి దానికోసమే ఈ రోజు ప్రజలు మరి మాకు విశ్వనీయత వ్యక్తపరిచారు. మేము దానికి విజయం సాధించడం మరి దీనికి సహకరించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. మరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో మరింత సంక్షేమం వైపు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తాము. ప్రజలకు మేలైన సౌకర్యాలు కల్పించి విద్య, ఉద్యోగాలు, వైద్యం మా అన్న ఎప్పుడు అంటుంటాడు. మరి ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విద్య విషయంలో పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి దాంట్లో ఒక 25 ఎకరాలలో స్టార్ట్ చేసేసి పెద్ద ఎత్తున దానికి ఒక 200 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా వైద్య విషయంలో కూడా మరి ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తూ మరి 5 లక్షల నుంచి 10 లక్షలను చేసినాం కాబట్టి మరిగైనటువంటి వైద్యం, విద్య, ఉద్యోగాలు, వైద్యాన్ని 3 విషయాలలో మరి ప్రత్యేకంగా పనిచేయాలన్నట్టుగా ఆలోచన ఉంది మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. తప్పకుండా చేస్తాం. మరి అదేవిధంగా యువకులకు ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ రోజు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగినాం. మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలి. మరి అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు అనేది చాలా తక్కువ ఉంటాయి. మరి ప్రైవేటు ఉద్యోగాల రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. మన హైదరాబాద్ అనేది చాలా పెద్ద హబ్బు లాంటిది. ఇక్కడ ఐటీ సెక్టార్ ఈ రోజు దాదాపుగా 10 లక్షల మంది ఇక్కడ పనిచేస్తున్నారు ఇప్పుడు ఐటీ సెక్టార్ లో. మరి దాన్ని మరింత అభివృద్ధి చేసి మరి రాష్ట్రంలో మరి ఉన్నటువంటి ఆదాయాన్ని పెంచి మరి సంపద సృష్టించి ప్రజలకు పంచి మరింత మేలు చేసి జరగబోయే 28 ఎలక్షన్స్ లో కూడా మేము ఘన విజయం సాధిస్తాం. ఈ రోజు దాదాపుగా 97 నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీలు గెలుచుకోగలిగినాం. మరి అదేవిధంగా ఈ రోజు మున్సిపాలిటీలో కూడా ప్రత్యేకంగా మరి మేము గెలుచుకోగలిగినాం. కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు కాబట్టి ప్రజలకు మేలు చేస్తున్నాం కాబట్టి అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. మరి సన్న బియ్యం గాని, మహిళల సంక్షేమం గాని, రైతుల సంక్షేమం గాని, ఉద్యోగాలు గాని అనేక పథకాలు ఈ రోజు మరి ప్రవేశపెట్టి మరి ఒక విషయం చూస్తే ఈ రోజు మరి బలంగా ఈ రోజు ప్రతిపక్షం కూడా 37% ఓట్లు తీసుకుని బీఆర్ఎస్ కూడా బలంగా ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా ఒక 8 మంది ఎంపీలతో కలిసి ఇంత ప్రతిపక్షం బలంగా ఉన్నా కూడా ఈ రోజు ఇంత విజయం సాధించడం అనేది అంత ఈజీ కాదండి. జితేందర్ గారు, ఇంకొకటి ఏంటంటే కూడా నిన్న బీజేపీ చీఫ్ రామచంద్రరావు రియాక్ట్ అయ్యారు. అప్పుడు ఒక మాట అయితే అనడం జరిగింది, మజ్లిస్ పార్టీ మద్దతుతోనే కాంగ్రెస్ గెలిచింది అని చెప్పేసి కమెంట్ వాళ్ళు క్లియర్ గా చెప్పేశారు. అటు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ముస్లిం ఓటర్స్ కి ఆయన పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఎవరు సెకండ్ పొజిషన్ లో ఉంటే వాళ్ళకే ఓటు పడాలి అని చెప్పేసి ఇట్లా అన్నారు. సో ఇందుకే మీకు మాక్సిమం చాలా చోట్ల వాళ్ళతో పొత్తు లేకుండా మీరు గెలిచి చూడండి అని చెప్పేసి కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి. కాబట్టి దానికి ఏం చెప్తారు?
మరి రామచంద్ర గారు ఒకటి గమనించాలి. మరి అరవింద్ ఏరియాలో ముస్లింస్ కూడా టికెట్లు ఇచ్చారు కానీ మరి ఎందుకు ఇచ్చారండి? మరి వాళ్ళు కూడా ముస్లింస్ వైపు నడుస్తారు కదా. ఈ దేశం అనేది సర్వ మతాల ధర్మాలకు ఉన్నటువంటి ఇది పెద్ద దేశం అండి. భారతదేశంలో ప్రపంచ దేశంలో గొప్ప దేశం ఇది. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి సర్వధర్మాల వారు నివసించేటువంటిది. అన్ని ధర్మాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు సమైక్యంగా ఈ భారతదేశంలో స్వతంత్ర పోరాటం చేసి దేశానికి స్వతంత్రం సాధించినటువంటి గొప్ప పార్టీ, గొప్ప దేశం అండి ఇది. గాంధీ గారి నాయకత్వంలో మాకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి గాంధీ గారు కూడా నాయకత్వం వహించి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఇది పార్టీ అండి. ఇది మాకు సర్వధర్మాలు, సర్వ మతాలు సమాంతరంగా ఉంటే మాకు వారి కోసమో వీరి కోసం అని కాదు. మరి మెరుగైనటువంటి వాళ్ళు టికెట్ ఇచ్చారు మీరు అన్నట్టు కరెక్టే. సరే, అది వాళ్ళు ముస్లిం కి ఇచ్చారు అనేది పక్కన పెడితే, అంటే ముస్లిం పార్టీస్ తోని మీరు ఎక్కువ పొత్తు పెట్టుకుంటున్నారుగా. మజ్లిస్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళతోనే పొత్తు పెట్టుకొని వాళ్ళతో కలిసి వెళ్ళి రూలింగ్ లోకి వస్తున్నారు అని చెప్పేసి కదా కమెంట్. ఎక్కడండి? హైదరాబాద్ లో తప్ప ఇంకెక్కడ ఏ ఏరియాలలో ఉన్నారండి ముస్లింస్? ఇదంతా ఎందుకు లేరు? నిజామాబాద్ లో కూడా ఉన్నారు. నిజామాబాద్ లో కూడా మంచి నంబరే వచ్చింది. అక్కడ చూస్తే డిజిట్ బీజేపీకి ఎక్కువగా వచ్చింది. ఇన్ కేసు మీరు మీ లెక్కల ప్రకారం ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానీ బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్, మజ్లిస్ ఇవి రెండు కనుక ఏమైనా కలిస్తే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారుగా. అట్లా అంటే వేరే డిస్ట్రిక్ట్స్ లో కూడా ఉన్నాయి కదా ఇలాంటి సిచ్యువేషన్. ఒకటండి, మజ్లిస్ ఎందుకు మమ్మల్ని ఆకర్షించుకోగలుగుతుంది అంటే పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు అందరు చూస్తారండి. ఎందుకంటే చాలా పురాతనమైనటువంటి పార్టీ, ఈ దేశానికి అన్ని రకాలుగా అందించినటువంటి పార్టీ కాబట్టి మరి ఈ పార్టీ వైపు అందరు చూస్తారు. మజ్లిస్ కూడా ఈ డెవలప్మెంట్ ని చూసుకొని మజ్లిస్ మాతో ఆకర్షిస్తూ మాతో కలిసి పనిచేస్తే తప్పేముందండి. చాలా మంది ఇప్పుడే మీరే అన్నారు ఒక మాట. ఇప్పుడు ఇందాక ఎక్కడున్నారు ముస్లింస్, హైదరాబాద్ తప్పితే అన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, నిజామాబాద్, బోధ అంటే ఇట్లాంటి ప్లేసెస్ లో ముస్లిం ఓటర్లు ఎక్కువ. అక్కడ మీరు కలిసారు కదా పొత్తు. లేదండి, ఎంతైనా కూడా మనకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న జనాభాలలో వాళ్ళు ఉన్నది 10% కదండి. ఎంత ఉన్నారండి? 10% రాష్ట్రంలో. 10% ఉన్నా వాళ్ళు ఎక్కడ వాళ్ళు మాట మీద ఉన్నారు. వాళ్ళు నిల్చుంటే వాళ్ళకే పడతాయి ఓట్లు. అది కాదండి, వాళ్ళు ఉన్నది 10% కాబట్టి వాళ్ళు కూడా ఈ రోజు గెలిచింది కదండి. ఎంఐఎం గెలిచింది కదండి, చాలా సీట్లు గెలిచింది ఎంఐఎం కూడా. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ కదా. ఎంఐఎం కూడా మీరు అనుకుంటున్న నంబర్ కి రీచ్ అవుతున్నారు. సొంతగా వాళ్ళు కూడా ఎంఐఎం కూడా గెలిచింది కదండి సీట్లు. గెలిచింది కదా, వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. పోటీ చేయక మొత్తమే కాంగ్రెస్ పార్టీకి ఏం సపోర్ట్ చేయట్లేదు కదా. వాళ్ళ సొంతకు కూడా వాళ్ళు కూడా పోటీ చేశారు. చాలా జాగాల బైన్సా ఏరియాలో ఈ రోజు మున్సిపల్ కౌన్సిలర్ చేసుకుని మేయర్లు కాగలుగుతున్నారు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశం ఇది. అన్ని రకాల కులాల మతాలు నివసించేది. అందరూ ఉండాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి. మరి దీంట్లో ఏంటంటే ఈ రోజు ఒకటి దురదృష్టకరమైంది. అన్న ఎప్పుడు చెప్తుంటాడు కానీ ఇది ఈ రోజు పేదలకు అందుబాటులో లేకుండా రాజకీయ వ్యవస్థ అనేది మంచి వ్యక్తులకు స్థానం లేకుండా అయిపోతుంది. అదొక బాధాకరమైన విషయం. అది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తా ఉన్నా. నేను ప్రదేశ్ కాంగ్రెస్ సేవదళ రాష్ట్ర అధ్యక్షుడిగా కాబట్టి నేను వివిధ వర్గాలను కలుస్తున్నాను. నేను చాలా రంగాలకు నేను ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను కాబట్టి చాలా బాధ వ్యక్తపరుస్తున్నది. ఈ రోజు ఇది ఏమైపోయిందంటే ఎలక్షన్ అనేది డబ్బుతో కూడుకున్న ఎలక్షన్ టైప్ అయిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి నిర్వాహకంతో చాలా ఇబ్బందికరమైనట్టుగా అయిపోయింది. మంచి వాళ్ళు రావడం చాలా కష్టం అవుతుంది. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు అండి. జయరామ్ గారు వస్తాను ఒక్క నిమిషం, దిలీప్ గారు తర్వాత. దిలీప్ గారు, సో ఇందాక మీ సబ్మిషన్ మెన్షన్ చేశారు కాబట్టి ఏంటి? అయితే జయరామ్ గారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కవిత తరఫున నిలబెట్టిరు, కవిత గెలిచింది, కవితమ్మ గెలిచినట్టు ఒకటి చెప్పిర్రు. చిన్న కరెక్షన్ ఏంటంటే వడ్డేపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అక్కడ ఎవరైతే ఉన్నారో దానికి నాయకత్వం వహించిండు. అక్కడ గెలిచినటువంటి 8 స్థానాల్లో కవితకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు ఒక్క 17 సెకండ్ అలౌ చేస్తే నేను ఆడియో కూడా వినిపిస్తాను. హలో, వింటున్నా, చెప్పండి. టీవీ ఆఫ్ చేయండి. కవితతో మాకు సంబంధం లేదు. కవితతో మాకు సంబంధం లేదు. మేము ఫార్వర్డ్ బ్లాక్ తోనే పోటీ చేసినాం. సరే, కానీ మెజార్టీ ప్రకారం చూసినా కూడా మిగతా చోట్ల కూడా ఇండిపెండెంట్లని ఫార్వర్డ్ బ్లాక్ నుంచే కవిత నిలబెట్టింది. ఒక రకంగా ఆమె సక్సెస్ఫుల్ ఎంట్రీ ఇచ్చారు రాజకీయంగా అని చెప్పేసి కదా అంటున్నారు. ఓన్లీ నాట్ అబౌట్ శ్రీనివాస్ కదా. ఇప్పుడు ఒక శ్రీనివాస్, ఇప్పుడు మీరు శ్రీనివాస్ అండ్ టీమ్ అక్కడ గెలిచింది. తను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏదైతే ఉన్నదో దానికి నాయకత్వం వహించాడు. సబ్మిషన్ చెప్పేది ఏంటంటే తను నిన్న లైవ్ లో